నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జంపింగ్ జపాంగుల కథ క్లైమాక్స్ కు చేరింది. తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. అయితే విచారణ వేళ సర్వోన్నత న్యాయస్థానం చేసిన ఘాటు వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. టీ సర్కార్పై జస్టిస్ గవాయి గరం అయ్యారు. స్వీయ నియంత్రణ పాటించలేరా అంటూ సీఎం రేవంత్ పై ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కారం అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి? సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోంది? ఆలోగా పరిణామాలు మారతాయా? క్లైమాక్స్ కు ఫిరాయింపుదారుల కేసు. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. తెలంగాణలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ బెంచి ఎదుట తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ తరఫున ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు సింఘ్వి. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఉప ఎన్నికలపై అసెంబ్లీలో తెలంగాణ సీఎం మాట్లాడిన మాటల్ని సుందరం ప్రస్తావించారు. కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అంటూ రేవంత్ ను ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. ఆ కామెంట్లు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరుపక్షాల వాదన విన్న తర్వాత తీర్పు రిజర్వులో ఉంచింది సుప్రీంకోర్టు. ప్రజా తీర్పును కాదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. దీంతో అందరిలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఆయారాం గయారాంలతో రేవంత్ సర్కారు చిక్కుల్లో పడినట్లయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మల్లగుళ్లలు పడుతున్నారు హస్తం లీడర్లు. సుప్రీంకోర్టు వార్నింగ్తో కాంగ్రెస్ ఏం చేయబోతోంది? గులాబీ లీడర్ల ధీమాకు కారణాలేంటి? ఆ 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభప్రద్ పటేల్ గారు, బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. ముందుగా డాక్టర్ లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం గారు, ఉప ఎన్నికలు జరగవు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో ఇది 10th షెడ్యూల్ను అపహాస్యం చేసినట్టే అని అభివర్ణించారు జస్టిస్ గవాయ్. సో దీనిపై ఎలా స్పందిస్తోంది కాంగ్రెస్? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు అందరికీ నమస్కారం. డెఫినెట్ గా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ కూడా సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని, న్యాయ వ్యవస్థను ఎక్కడ కూడా అగౌరవపరిచినట్టు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇవాళ మనం ఈ డిఫెక్షన్ గురించి కనుక మనం ఒకసారి మాట్లాడుతుంటే, ఆనాడు ఈ దేశంలో పెద్దలందరికీ తెలుసు ఏ విధంగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో మారితే దానికి వ్యతిరేకంగా ఇట్లా జరగొద్దనే ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 1985 లో యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం జరిగింది. అది 10th షెడ్యూల్ లో ఇవాళ చేర్చడం జరిగింది. అయితే దానికి ఈ విధంగా ఉంటే గత 10 ఏళ్లలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ గాని, అదే విధంగా తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ గాని ఏ విధంగా ఈ యాంటీ డిఫెక్షన్ లాని వైలేట్ చేసి చేరికలకు ప్రోత్సహించిందో మనందరికీ తెలుసు. ఇక ప్రత్యేకించి బీజేపీ గురించి మాట్లాడుకుంటే ఇవాళ మణిపూర్ లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో షిండే నెగదూసి, మధ్యప్రదేశ్ లో, గోవాలో ఏ విధంగా డే లైఫ్ లో ఎలక్ట్ అయిన ప్రజాస్వామ్యాల్ని మర్డర్ చేసిందో మనందరూ చూసాం. అదే విధంగా నాడు తెలంగాణ నుంచి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారిని
ఆనాడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడిగా నియమిస్తే అప్పుడున్నటువంటి పాలకులు కేసీఆర్ గారు తట్టుకోలేక ఒక దళిత నాయకుడు సిఎల్పిగా ఉండకూడదనే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అప్రజాస్వామికంగా ఏ విధంగా చేర్చుకున్నారో మనం చూసాం. అదే అంతగే కాకుండా పార్టీ నుంచి రిజైన్ చేయకుండా మినిస్టర్లు కూడా చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. సబితా ఇంద్రారెడ్డి గారిని కావచ్చు, అదే విధంగా టీడీపీ నుంచి వచ్చినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు. ఇవాళ నేను ఏమంటున్నంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలి అని నమ్మే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు, నిండు అసెంబ్లీలో ఆపోజిషన్ నాయకుడు మీరు అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ప్రతిపక్షం రెండు ఉండాలని కోరుకునే పార్టీ ప్రభుత్వం మాది. ఎక్కడ కూడా నిన్న జరిగి మా రోజు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇవాళ గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడు ఉన్నాయి, కొత్త చట్టాలు మారలేదే. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం గతంలో ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఇవాళ అకార్డింగ్ టు ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ ప్రకారం ఏముందంటే స్పీకర్ హ్యావ్ అనే డిస్క్రిషన్ పవర్స్. ఇవాళ చాలా స్పష్టంగా ఉందండి. అందులో ఒక 6th పేరాలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇంకొకటి కోర్ట్ కెనాట్ డిటర్మైన్ డిటెక్ట్ ఇవాళ స్పీకర్ ని వాళ్ళు ఒక అడ్వైజ్ చేయగలుగుతారు తప్ప వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని ఆ విధంగా ఫోర్స్ చేయడానికి భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడ కూడా అవి ఒప్పుకోవు. స్పీకర్ పదవి అనేది ఒక సెమీ జ్యుడిషియరీ. మనందరికీ తెలుసు విత్ ఇన్ ద ఇప్పుడు అసెంబ్లీ కారిడార్ లో ఏ నిర్ణయం అయినా కూడా స్పీకరే తీసుకుంటారు. అలాంటి స్పీకర్ ఆఫీస్ ని కూడా జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు, స్పీకర్ ఆఫీస్ ని కూడా ప్రశ్నించారు. అంటే మీరు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, 2028 వరకు వెయిట్ చేయమంటారని కూడా చాలా సీరియస్ అయ్యింది. నేను అదే చెప్తున్నాను, గతంలో కూడా ఇవి జరిగిన ఇవేం కొత్త కాదు. నేను అదే చెప్తున్నా, భారత రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు ఒక డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి. స్పీకర్ పవర్స్ ని నువ్వు ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు. ఇవాళ జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఒక 3 ఐడెంటికల్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. ఎప్పుడు కూడా స్పీకర్ పై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది ఈ నిర్ణయం తీసుకోవడంలో, అందుకోసమనే ఆలస్యం అవుతోంది అనేటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. నేను అదే చెప్తున్నాడు, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గాని ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడలేదు. స్పీకర్ ని అదే చెప్తున్నా, స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు కదా. నువ్వు స్పీకర్ ఎప్పటి వరకు నిర్ణయం తీసుకోవాలన్నది నీకు 10th షెడ్యూల్ లేదు, యాంటీ డిఫెక్షన్ టైం మెన్షన్ చేయలే కదా. ఇవాళ నువ్వు ఎట్లా డిటైన్మెంట్ చేస్తావు? ఇవాళ నేను అదే చెప్తున్నా, ఐడెంటికల్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అవి అన్ని కూడా ఇవాళ శాసనసభ వ్యవహారాలలో ఎప్పుడు జోక్యం చేసుకుంటాయి న్యాయస్థానాలు, ఎప్పుడు చేసుకుంటాయి అంటే కోర్టు చెప్పినట్టుగా 2028 వరకు మీరు నిర్ణయాన్ని తీసుకోవడానికి టైం తీసుకున్నా కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదంటారు. ఎందుకంటే స్పీకర్ అనేటువంటిది మీరు చెప్పినట్టుగా పరిధిలో లేదు కదా, మనం మాట్లాడడానికి లేనటువంటిది అని చెప్తున్నారు. నేను రాజు గారు దానికి ఒక సింపుల్ ఒక ఉదాహరణ ఇస్తా. ఇవాళ యాంటీ డిఫెక్షన్ లాని మాడిఫై చేసి కొత్త పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకురండి, స్పీకరు ఇన్ని రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని ఒక లా తీసుకురావచ్చు కదా. అప్పుడు డైరెక్ట్ పార్లమెంట్ లో ఒక యాక్ట్ తెస్తే ఈ సమస్య ఉండదు కదా. నేను ఏమంటున్నానంటే దయచేసి మిస్లీడ్ చేస్తున్నారు. మన జరిగింది ఇక్కడ కూడా చట్టాలని గాని న్యాయస్థానాన్ని గాని ఎవరు కూడా అగౌరవపరచలేదు. గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం స్పీకర్ హ్యావ్ ఎ డిస్క్రిషన్ పవర్ ఉంది. మన డిస్క్రిషన్ ఉన్నప్పుడు స్పీకర్ ని ఎట్లా కోర్టులు ఎట్లా ఛాలెంజ్ చేస్తాయి? గతంలో కూడా ఇదే ఇట్లా. ఇప్పుడు స్పీకర్ అనేది ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అండి, లెజిస్లేచర్ ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. వ్యక్తులు మారొచ్చు, వ్యవస్థలు మారలే కదా. మరి అప్పుడు ఎందుకు తీసుకోలేదు? దేశవ్యాప్తంగా కూడా ఇదే జరిగింది కదా. ఆ విధంగా మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా న్యాయస్థానాన్ని అగౌరవపరిచినట్టు దయచేసి అని ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నేను ఏమంటున్నా, డెఫినెట్ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, వెయిట్ చేయండి. స్పీకర్ స్పీకర్ అనేటువంటిది ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. మనం ఒత్తిడి చేయడానికి కానీ నిర్ణయం తీసుకోవడానికి ఇంత టైం అనేటువంటిది కూడా మనం అలాట్ చేయడం కానీ అదంతా కుదరని పని అని చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా న్యాయస్థానాలని కానీ చట్టాలని కానీ రాజ్యాంగాన్ని కానీ అగౌరవపరిచేలా మాట్లాడలేదు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఈ రోజు జస్టిస్ గవాయ్ చేసినటువంటి వ్యాఖ్యలను, అలాగే స్వీట్ వార్నింగ్ అంటూ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి దాన్ని ఎలా చూస్తుంది బీఆర్ఎస్? గుడ్ ఈవినింగ్ రోజా గారు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి ప్యానలిస్టులకు అందరికీ, రాజ్ న్యూస్ ప్రేక్షకులు కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా
లెజిస్లేచర్ కావచ్చు, జుడిషియరీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఇవన్నిటి కూడా అంటే వాటి పనులని, పవర్స్ ని నిర్వచించడానికి భారత రాజ్యాంగం ఉంటుంది. భారత రాజ్యాంగానికి ఈరోజు రక్షణగా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు వ్యవహరిస్తుంది. ఈ రోజు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటిది 10th షెడ్యూల్లో స్పష్టంగా ఉంది. ఎప్పుడైతే స్పీకర్ గారు దీని మీద చర్య తీసుకోవాలని ఉంది. ఇది ఏదైతే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినాం, మార్చ్ 2024 ఇస్తే స్పీకర్ గారు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. దాని తర్వాత మేము హైకోర్టు పోయినాం. హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు విత్ ఇన్ 1 month లో మీరు షెడ్యూల్ రిలీజ్ చేయండి అని చెప్పేసి స్పీకర్ గారి సెక్రటరీకి ఆదేశించింది. దాన్ని పట్టుకొని వాళ్ళు స్పీకర్ ని డైరెక్షన్ ఇస్తారా అని చెప్పేసి డివిజన్ బెంచ్ పోయినరు. మళ్ళీ మేము అప్పీల్ ఈరోజు సుప్రీంకోర్టులో జరిగింది ఏంటంటే, గతంలో కూడా సుప్రీంకోర్టు మణిపూర్ లో సంబంధించినటువంటి కేసులో స్పష్టంగా చెప్పింది, ఈ రోజు కాన్స్టిట్యూషన్ లో ఆ పీరియడ్ లేదు కాబట్టి ఈరోజు స్పీకర్ గారు ఈరోజు నాకు పీరియడ్ టైం ఫ్రేమ్ లేదు కాబట్టి నేను మొత్తం కూడా కాలపరిమితి 5 సంవత్సరాలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, 5 సంవత్సరాలు కాలపరిమితి. ఈ కాలపరిమితి లోపల మేము చర్యలు తీసుకోము, 5 సంవత్సరాలు ఇటనే కాలయాపన చేస్తాము అని చెప్పేసి భావిస్తే మేము చూస్తూ ఊకోమని చెప్పేసి స్పష్టంగా జస్టిస్ గవాయ్ గారు నిన్న చెప్పిండు, ఈ రోజు కూడా చెప్పిండు స్పష్టంగా. దాని మీదనే గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టులో గతంలో జడ్జిమెంట్స్ అయినాయి దీనికి సంబంధించినటువంటివి. ఇలాంటి ఫిరాయింపులకు సంబంధించి రాజేంద్ర సింగ్ రాణా విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టే డిస్క్వాలిఫై చేసింది దాంట్లో. అదే విధంగా మణిపూర్ కేసులో కూడా స్పష్టంగా మాక్సిమం లిమిట్ 3 నెలలు అని చెప్పేసి స్పష్టం చెప్పింది. కానీ ఆ రోజు మణిపూర్ కేసులో 1 నెల లోపలనే నిర్ణయం, 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్పీకర్ గారిని కూడా ఆదేశించింది. కాబట్టి ఈ రోజు ఆదేశించడం స్పీకర్ అనేది కొత్త విషయం కాదు. స్పీకర్ ని ఆదేశించేటటువంటి అధికారం కోర్టుకు ఉందని చెప్పేసి గతంలోనే 5 మంది జడ్జిల ధర్మాసనం స్పష్టం చేసింది, ఆ ఉత్తర్వులు ఇచ్చింది, దాన్ని అమలు కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు కొత్తగా వీళ్ళు చెప్పినటువంటి స్పీకర్ గారిని డైరెక్షన్ చెప్పేసి అడగడానికి లేదు. స్పీకర్ డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. స్పీకర్ గారికి ఆదేశాలు ఇస్తారు. 100% దీంట్లో జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత 100% రైట్ అండి. ఓకే, అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, గతంలో ఆర్టికల్ ఏదైతే రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఉందో, 10th షెడ్యూల్లో స్పష్టంగా ఉంది, 2/3 సభ్యులు ఎప్పుడైతే పార్టీ ఫిరాయిస్తారో దానికి ఫిరాయింపుల చట్టం వర్తించదు అనేది స్పష్టంగా ఉంది. దానికి అనుగుణంగానే గతంలో కాంగ్రెస్ వాళ్ళు అది పార్టీ ఫిరాయింపులు వర్తించలేదు వాళ్ళకి. దాన్ని మర్చిపోయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఓకే రైట్. సుప్రత్ పటేల్ గారు, మీది కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందండి, మళ్ళీ మాట్లాడతాను మీతో. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సో ఎందుకు బీజేపీ ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల వివాదంపై ఎందుకు కాస్త సైలెంట్గా ఉంటోంది, చూస్తూ ఏం జరుగుద్దో చూద్దాం అనేటువంటి ధోరణిని ప్రదర్శిస్తోంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి? ఎందుకు అనంటే మనం ఏం మాట్లాడితే ఏం వస్తుందో, ఎందుకంటే మన పక్క రాష్ట్రాల్లో మనం కూడా చేర్చుకున్నాం కదా, ఈ విషయం హైలైట్ చేస్తారేమో అనేటువంటి దీంతో సైలెంట్గా ఉంటుందేమో బీజేపీ అనేది ఒక విమర్శ. రోజా గారు, యువర్ మిస్టేకన్. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా దిస్ ఇస్ నాట్ మై స్టేట్మెంట్. బయట అదే వాళ్ళే అనుకుందాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లాను ఎంకరేజ్ చేసి ఆ రకంగా పార్టీలో బీజేపీలో కలుపుకున్నటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ కనుక ఇతర పార్టీల వారు మా పార్టీలో చేరుతా అంటే యూ ఫస్ట్ టెండర్ యువర్ రెజిగ్నేషన్స్, దెన్ జాయిన్, దెన్ కాంటెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే కర్ణాటకలో 17-18 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో వచ్చే రాజీనామా చేసి బీజేపీలో చేసినారు. వాళ్ళకి అందరు కాంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చి 1-2-3 ఓడిపోయినారు, మిగతా అందరూ గెలిచినారు. సిమిలర్లీ 21 మెంబర్స్ ఎంపీలు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ వాళ్ళు, అదే సింధియా గ్రూప్ మొత్తం కూడా బీజేపీలో వచ్చేది, వాళ్ళకు కూడా కాంటెస్ట్ చేయించిన, రాజీనామా చేయించి ఎమ్మెల్యే పోస్ట్. ఇక్కడ తెలంగాణలో ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి కాంటెస్ట్ చేసి గెలిచినారు, రాజగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, రాజీనామా చేసి ఓడిపోయినారు, వేరు విషయం. కానీ ఆ రకంగా కళ్ళ ముందర ఆ యొక్క రాజ్యాంగం యొక్క విలువల్ని కాలరాచి పార్టీలో చేర్చుకొని సబితా ఇందారెడ్డిని, తలసాని శ్రీనివాసరావు జాయిన్ చేసి మినిస్టర్ని ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ సర్కార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే ఆ యొక్క రివెంజ్ తీసుకుంటా ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చాకచక్యంగా హౌస్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా నవ్వొస్తా ఉన్నది. అంటే ఇండైరెక్ట్ గా స్పీకర్ కి అయితే రోజు పర్సనల్ గా కలుసుకుంటారు, ఫోన్ల మీద మాట్లాడుకుంటారు. నువ్వు డిలే చేయ బాబు అని చెప్తారు. నేనే ఇచ్చిన పదవి స్పీకర్ నా పిచ్చని ఆ రకంగా ఆయన దయ మీద ఉన్నటువంటి న్యాచురల్ గా ఈ సీఎం ఇంట్రెస్ట్ కాపాడే ప్రయత్నం చేస్తారు. దీనికి ఒక్క విషయం, పవర్ లేదు, స్పీకర్ కు ఆదేశించే పవర్ లేదు అంటే దాని అర్థం ఏంటి? అత్యంత గౌరవంగా రాజ్యాంగం ఆ పోస్ట్ గౌరవం ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. దే కెనాట్, ఈవెన్ కోర్ట్స్ ఆల్సో కెనాట్ ఆర్డర్ ది స్పీకర్. దాని అర్థం అంత పెద్ద గౌరవం ఉన్నది. ఆ గౌరవం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? విత్ ఇన్ నో టైమ్ ఇఫ్ దే ఆర్ రియల్లీ జాయిన్డ్ ఎనీ అదర్ పార్టీ డిఫెక్ట్ అవుతూ ఇమీడియట్ గా వాళ్ళకి డిస్క్వాలిఫై చేయాలి. నోటీస్ ఇచ్చి జాబ్ రాకుంటే విత్ ఇన్ నో టైమ్ దే షుడ్ టెండర్ దర్ రిజిగ్నేషన్, అదర్వైజ్ డిస్క్వాలిఫై చేయాలి. ఆ గౌరవం కాపాడబడాలంటే, ఆ గౌరవాన్ని అందిపుచ్చుకోవాలంటే ఆ పని చేయాలి స్పీకర్. జస్ట్ బికాస్ ఆఫ్ టెక్నికల్లీ ఆ రాజ్యాంగంలో అది లేదు కాబట్టి ఎంత కాలం ఇస్తా అంటే ఎవరికి ఆదర్శం? మీరు ఏం చెప్తారు 10 మందికి న్యాయం గురించి? ఏ రకంగా 10 మందిలో పోయి ఇగో నేను చేసిన ఇది కరెక్ట్ అని చెప్పుకుని వాదన చేసుకుంటే ఉంటుందా? ఎవరైనా చిన్న పిల్లాడైనా చట్టం ముందర పెట్టి చర్చకు ఇది ఉన్నది, ఇంతమంది చేరినారు, 2/3 టాలీ అవుతుంది, ఈ 10 మెంబర్స్ ఏం చేయాలని చెప్తే నేచురల్ గా చట్టం ఏం చెప్తూ అది జరగాల్సిన డిస్క్వాలిఫై కావాలని చెప్తారు. అది దానికి కూడా ఇంకా స్పీకర్ ఇంకెవరో చెప్పాలనా? సుప్రీంకోర్టు అంత పెద్ద గౌరవం ఇస్తున్న మేమైతే చెప్పజాలము. ఆ యొక్క మీ విఘ్నతగా వదిలేస్తున్నాం, మీరు మీ వివేకంతో నిర్ణయం తీసుకోవాలి. విత్ ఇన్ నో టైం అనే ఇవాళ కూడా అది చెప్పినారు. మీకు అన్ని చెప్పాలనా? లేదా ముఖ్యమంత్రి గారు ఎంత ఓపెన్ గా హౌస్ లో మాట్లాడతారండి, అర్థం కాదు. ఎంత ఓపెన్ గా ఇండైరెక్ట్ గా కోర్టులో మా ముందర ఏమి కాదు, ఎలక్షన్స్ ఏమి రావు, మీరు నాట్ వరీ హూ హావ్ జాయిన్డ్. ఎందుకో నా ఎంబటి ఉంటే ఇవన్నీ న్యాయం చేస్తా మీకు అందరు కూడా రండి. ఇంకా 16 మంది ఆల్రెడీ 10 మంది వచ్చినారు, ఇంకా 10 మంది రండి, 16 మంది రండి. ఎట్లయితే కడియం సిఆర్కి స్టేషన్ గన్పూర్ లో 800 కోట్ల రూపాయలు నజరానా ఇచ్చినారు జాయిన్ అయిన వాళ్ళకు, పార్టీ నుంచి జాయిన్ అయ్యి వాళ్ళ పార్టీలో చేరి మరి కొనసాగుతున్నందుకు 800 కోట్ల రూపాయలు నజరానా ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం. అరే కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళకు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వడం మీద నాగేందర్ ఏమైనా ఉందా? అర్థం ఉందా? ఏం స్పీడ్ తీసుకుంటారు మీరు? ఏం చదువు ఎట్టుపోయింది? చదువు ఎట్టుపోయింది? చట్టాల యొక్క అవగాహన లేకుండా రాజ్యాన్ని పాలిస్తా అంటే ఇది ఎక్కడి యొక్క ప్రజాస్వామ్యం, ఎక్కడి యొక్క మీ యొక్క టాలెంట్, వివేకం చెప్పండి. అవి చెప్పాల్సిన అవసరం లేదు. సారీ టు సే సీఎం రేవంత్ రెడ్డి గారు, రియల్ గా మీరు చేస్తాం. యూ హావ్ ఫుల్ ప్లెడ్జ్. అంటే స్పీకర్ కి నిర్ణయాధికారం ఉండి కూడా ఎందుకు డిలే చేస్తున్నారు? అంటే ప్రభుత్వం ఒత్తిడి ఏమన్నా ఉందనుకోవాలా ఇక్కడ? 100% ఒత్తిడి కూడా అవసరం లేదు, ఇషారా చాలు. అహర్మద్కు ఇషారా కాపీ. ఒత్తిడి అవసరం దానికి సీఎం ఇచ్చినటువంటి నజరానా స్పీకర్ పదవి ప్రసాద్ గారికి. మరి ప్రసాద్ గారు రేవంత్ రెడ్డి గారి ఖిలాఫ్, కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్ గా వారి యొక్క యాక్ట్ ఉంటుందా, యాక్షన్ ఉంటుందా? ఇది కనీసం మనం ఆలోచించగలుగుతామా? విత్ ఇన్ నో టైం ఆయన తీసేద్దాం ప్రసాద్ గారిని. ఆయన మొదలే నోరులేని మనిషి, చాలా మంచోడు కాబట్టి ఆయన చెప్పినట్టు తింటాడు, బక్రాడాగా అనుకుంటాడు. సారీ టు సే యూజింగ్ దీస్ వర్డ్స్. కానీ అగౌరవపరుస్తూ రాజ్యాంగానికి ఆ బాధతో అంటున్నాం. మీకు మెజారిటీ ఉందబ్బా, 63-64 ఎమ్మెల్యేస్ యు ఆర్ హ్యావింగ్ నౌ రైట్ నౌ. మీ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా ఆశపడి దురాశకు పోయి అప్రతిష్ట పాలు ఎందుకు కావాలి? మీ ముఖ్యమంత్రి పదవికి అయితే ఇప్పుడు ధోకా లేదు కదా. సీనియర్లు అందరినీ 5-6 సో కాల్డ్ స్టాల్వర్డ్స్ వాళ్ళందరినీ కాదని నీకు ఇచ్చినారంటే మీకు గౌరవం దొరికింది. మీ పార్టీలో యు ఆర్ ప్లేస్ దేర్ యాజ్ ది చీఫ్ మినిస్టర్. అరే ఇంకా కొన్ని యాక్టివ్ ఉన్నది తిరగండి కదా, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఓటు కోసం చీప్ పార్టీ మొత్తం డౌన్ అవుతారు, డౌన్ ఫాల్ అవుతారు. మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా. హీరో కండి, మీ పనితనం కారణంగా ఎలక్షన్ లో గెలవాలి, ఆ పాజిటివ్ వాతావరణం నిర్మాణం చేయాలి. ఏం చేస్తున్నారని మీరు
ఎటువంటి బ్లండర్ మిస్టేక్ చేస్తారా రేవంత్ రెడ్డి గారు? రైట్ నేను నిన్న దాకా చాలా Right. గౌరవం ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సచ్ సీనియర్ పార్టీ, స్టాల్వార్డ్స్ ఉన్నటువంటి పార్టీ, ఒడ్నాకున్నటువంటి పార్టీని కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇచ్చినంటే ఆయనలో చరిష్మా ఉండి, నోరుండి, ఆ కాంగ్రెస్ అవసాన దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ ని నిద్ర తట్టి లేపి అధికారం తీసుకొచ్చే స్థాయికి వచ్చింది కాబట్టి ఆయన కొద్ది గౌరవం ఇచ్చింది. అది కాపాడుకోవాలి. విశ్లేషకులు రామ్మోహన్ రావు గారితో మాట్లాడారు. రామ్మోహన్ రావు గారు, మీరు విశ్లేషకులు అలాగే అడ్వకేట్ కూడా కాబట్టి కాస్త ఇన్ఫర్మేటివ్గా చెప్పండి. అంటే స్పీకర్ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై 10 నెలల పాటు ఇంకా కూడా వేచి చూసే ధోరణి తప్ప వాళ్ళకి నోటీసులు జారీ చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అయితే రాజ్యాంగ సంస్థలు కోర్టు ఆదేశాలను కనుక పాటించకపోతే ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు అధికారం ఉంది అని కూడా గవాయి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో అయితే స్పీకర్ నిర్ణయాధికారాలపై క్వశ్చన్ చేసేటువంటి రైట్ సుప్రీంకోర్టుకి ఉందా లేదా? అంటే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కూడా మరి ఎందుకు డిలే చేస్తున్నారు స్పీకర్ అనుకోవాలంటారు ఈ విషయంలో? రోజా గారు, మీకు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అట్లాగే శుభప్రద పాటిల్ గారికి, లింగం యాదవ్ గారికి, రాజనేష్ ప్రేక్షకులకు నమస్కారం. లీగల్ గా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నిన్నటి కోర్టు వ్యాఖ్యతో నేను మొదలు పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు పంప్స్ ఉంటాను మీరు చేయలేదా అంటే అందరూ చేసిండ్రు. లాభపడ్డ వాళ్ళేమో ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నారు, నష్టపోయిన వాళ్ళేమో ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అన్ని పార్టీలు బాధితులు రెండు వాళ్ళే కనుక వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. సుప్రీంకోర్టు స్పష్టంగా గతంలో మణిపూర్ కేసులో 3 నెలల లోపల తెచ్చని సూచన ఇచ్చింది. ఇప్పుడు ఒక మాట చెప్తాను రోజా గారు, తండ్రి ముందు కొడుకు సిగరెట్ తాగొద్దు, కానీ కొడుకు సిగరెట్ తాగుతుంది తండ్రికి తెలుసు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు తప్పకపోతాడు, వాటి చూస్తే బాగుండదు కదా. కానీ కొడుకే ముందడిపోయి సిగరెట్ తాగింది అనుకోండి, తెంప తెప్పేస్తాం. ఇప్పుడు జరుగుతుంది అదే. స్పీకర్ కొడుకు అయితే తండ్రి సుప్రీంకోర్టు అనుకుంటే చూసి చూడనట్టు పోయింది ఇప్పటిదాకా సుప్రీంకోర్టు. ఈ కేసులో తప్పక నేనైతే ఒక 35 ఏళ్ళ న్యాయవాదికి నేను చెప్తున్నాను, రేపు ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు రిజర్వ్ చేసేది కనుక చారిత్రాత్మక తీర్పు అవుతుంది. స్పీకర్ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. రాజ్యాంగం ఒప్పుతుందా లేదా అనే సమస్య కాదు. 142 ఆర్టికల్ కింద తప్పనిసరి రేపు రాజ్యాంగం రక్షిస్తారు. అందుకనే ఒక 2-3 వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మొట్టమొదటి వ్యాఖ్య సుప్రీంకోర్టు చేసిందంటే, నిన్న 2 న్యాయమూర్తులు కావచ్చు కానీ జస్టిస్ గవాయ్ గారు ఏమంటే, ప్రజాస్వామ్యం నగ్న నృత్యం చేస్తుంటే చూసుకుంటూ కూర్చోవాలన్నారు. కదే కరెక్టే కదా. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా వరకు చెప్పాలంటే ఆ మాట వాడకపోవచ్చు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన మాట చెప్పింది వాళ్ళు. అదొకటి ఏమైందంటే, 2 రాజ్యాంగ సంస్థలు మీద పంచాయతీ రావద్దని చెప్పి మన అసెంబ్లీ అంటే ఏ చట్టసభలైనా దానికి ఒక ఇమ్యూనిటీ ఉంది, అంటే ఆవరణ ఉన్నది. లోపల జరిగే విషయాలకు పోలీసులు రావడానికి, కోర్టులు రావడానికి వీల్లేదు. కనుక రేవంత్ రెడ్డి గారు బతికిపోయింది ఏంటంటే అసెంబ్లీ లోపల మాట్లాడిండు. అదే కనుక అసెంబ్లీ దాటి బయట బహిరంగ సభలో స్పీకర్ కి ఏం కాదు మేము చూసుకుంటాం, ఉప ఎన్నికలు రావు అని మాట్లాడింది అనుకోండి, గ్యారంటీ కేసు అయ్యేది అంటుంది. లోపల మాట్లాడింది కనుక ఆ ఇమ్యూనిటీ ఉంది. ఇంకొక మాట పురాణాలకు వెళ్తే మార్కండేయుడు దగ్గరికి యమధర్మరాజు వస్తే శివలింగం కాల్చుకుంటాట. ఇప్పుడు అట్లా ఉన్నది. ఇప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరూ పోయి మన శివలింగం అంటే స్పీకర్ ని కాల్చుకున్నాడు. స్పీకర్ కు యమపాశం అయ్యానా లేదా అని ఆలోచన చేస్తున్నాడు ఏముడు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా యమపాశం వేస్తుంది, వీళ్ళని బయటకు లాగుతుంది. దానికి కారణం ఏంటంటే స్పష్టంగా సుప్రీంకోర్టు వాళ్ళ ఒక వ్యక్తి గురించి మాట్లాడింది. ఒక వ్యక్తి ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద అదే ఈ పదవి అట్లాగే ఉంచుకొని అట్లా ఇంకో పోటీ చేయొచ్చా ధనం నాగేంద్ర గురించి అడిగింది. ఇదే సుప్రీంకోర్టు అడిగింది నిన్న కదా. అందుకని ఏమంటున్నానంటే 3 రాజ్యాంగ వ్యవస్థలు, ఏది ఒకటేమో చట్టసభలు, రెండోదేమో కార్యనిర్వాహక వ్యవస్థ, మూడోదేమో మనకు న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉన్నప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నాక న్యాయ సమీక్ష చేయమని వాళ్ళు వాదిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఇంత లేట్ అవుతుంటే మేము న్యాయ సమీక్ష ఎందుకు చేయొద్దు అంటున్నాం. గతంలో సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉద్యమ సమయంలో, అప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో వాళ్ళందరినీ చేర్చుకుంటే సరిగ్గా 4 రోజుల ముందు, ఇక 3-4 నెలలు అయితే అయిపోతానంగా మీరు రాజీనామా చేస్తారా లేకుంటే పదవి నుంచి తీసేయాలంటే కొందరు రాజీనామా చేసిండ్రు, కొందరిని డిస్క్వాలిఫై చేసిండ్రు సురేష్ రెడ్డి గారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ అక్కడ పార్లమెంట్ లో. అందుకని ఏమంటున్నారంటే అదొక ఉదాహరణ ఉంది. అట్లాగే లక్ష్మీపుత్రుడు ఇవాళ పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఒప్పుకున్నారు. కానీ దానికి కారణం ఏంటంటే మొదటి 2 ఏళ్ళని మనం చేస్తే ఏం కాకపోతుండే. పార్టీ పరంగా ఇంతకుముందు చెప్పాను నేను, శంకర్లో వస్తే తీర్థమైంది కనుక అవసరమైనంత మెజార్టీ, ఫిరాయింపు చట్టానికి అనుగుణమైన మెజార్టీ ఎమ్మెల్యేలు మారినాక 21 మంది ఉంటే 13 మంది, 19 మంది ఉంటే 12 మంది చేర్చుకోవడం వల్ల అది లీగల్ అయింది అంటున్నారు. శంకర్లో వస్తే తీర్థమైంది. వాళ్ళు కూడా చేసి తప్పే, అనైతికమే.
కానీ ఇప్పుడేమైందంటే 26 మంది వస్తారు అనుకున్న ఎమ్మెల్యేలలో 10 మంది వచ్చి అయిపోయింది. ఎందుకంటే తెలుసా, ఖచ్చితంగా ఆ సుప్రీంకోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు అందరూ పిల్లి మొక్కలు వేస్తున్నారు పత్రికల మీద, మీ మీద, మా మీద, అంటే మనకు మీడియా మీద, మనకు జర్నలిస్టుల మీద చెప్తున్నారు. ఏమని? అసలు వాళ్ళే తప్పుడు రాతలు రాసిందట. వాళ్ళు కండువా కప్పుకుని అందరూ కండువా కప్పుకున్నాయట, అది దేవుని కండువాకట. చూస్తున్నాం కదా. మేము పార్టీ ఫిరాయించినప్పుడు బీఆర్ఎస్ లో ఫిరాయించినా అదే చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు కూడా అదే అంటున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమి ఇస్తుందంటే నేను ఊహిస్తున్నాను. ఒకటి ఏంటంటే, తీర్పు రిజర్వ్ పెట్టారు కనుక కొంచెం చల్లబడదాకా ఆపుతారు. చాలా న్యాయకుడు కనుక వాళ్ళు ఆలోచన చేస్తారు. చేసి ఏమనిస్తారంటే, దీనికి స్పీకర్ కు ఖచ్చితంగా నోటీసులు పోతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే 2 తప్పు జరిగినాయి. ఒకటేమో ఒక పార్టీ టికెట్ మీద పోటీ చేసి మళ్ళీ ఇంకో పార్టీ టికెట్ మీద వెంటనే పోటీ చేసే దానం నాగేందర్ మీద మాత్రం ఖచ్చితంగా వేలాడుతుంది. మిగతా వాళ్ళు తప్పించుకుంటారు కనుక ఆ మిగతా వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకోమంటారు, సమాధానం ఇవ్వమంటారు. ఇది వేగవంతం చేయమని మొదలిస్తారు. వేగవంతం కూడా చేయకపోతే తప్పక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటది. ఈ జోక్యాన్ని అనుమతిస్తారంటున్నారు. గతంలో చూడండి, చట్టాలు చేసే అధికారం చట్టసభలకే ఉంది అని చెప్పి కూడా ఆ ప్రసక్తి కూడా నిన్న సుప్రీంకోర్టులో వచ్చింది కూడా. ఏమని? ఏదైతే మనకు నేర చరిత్రలు తెలుసుకోవాలి అనే దాని మీద మీరు వాళ్ళ విద్యార్హత, ఆస్తులు, అప్పులు, అట్లాగే వాళ్ళ నేర చరిత్రను ఈ 4 తెలవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినాకనే కదా చట్టం చేసింది. అంటే చట్టం చేసే అధికారం వాళ్ళకు ఉందా? లేదు, కానీ సూచన ఇచ్చింది. ఇది కూడా ఏమంటారంటే, ఒకవేళ అంటే నిజంగా సుప్రీంకోర్టు జడ్జిలు కనుక ఒక అవగాహనకు చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం అయిపోవాలని నేను అనుకుంటున్నాను. ఈ పంచాయతీలో సమస్యల భాగంగా సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు? రాజ్యాంగ పరంగా ఇటువంటి హక్కు లేదనుకోండి, స్పీకర్ కు నోటీసులు ఇచ్చే అధికారం లేదనుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ అధికారాన్ని మార్చాలంటున్నాండి. ఇప్పుడు విన్ సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు స్పీకర్ కున్న అధికారం తీసేసి ఎన్నికల కమిషన్ కు అప్పగిస్తాను. ఎప్పుడైతే ఒక పార్టీ బీఫామ్ టికెట్ పోటీ చేసిందో ఇంకో పార్టీకి పోయినా, లేకపోతే ఆ పార్టీ సస్పెండ్ చేసిన, ఉదాహరణకి ఇప్పుడు ఏమైంది అంటే సస్పెండ్ చేస్తే పదవి పోయింది అనుకోండి, చేసేవాడిని. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 10 మంది పోయింది కదా, 10 మంది సస్పెండ్ చేస్తే కూడా పదవి పోతుంది. ఆ చట్టం రావాలి. అందుకనే రాజీవ్ గాంధీ గారు వారి మర్యాదను దక్కిమని కాంగ్రెస్ పార్టీ మిత్రులు కోరుతున్నాను. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారి చట్టం మంచి అద్భుతమైన చట్టం చేస్తే అప్పుడు ఏమైంది, 1/3 మెజార్టీ పోతే సరిపోయింది. కానీ నేను సింపుల్ మెజార్టీ చెప్తున్నాను, 3 ఎమ్మెల్యేలు ఉంటే 1 ఎమ్మెల్యే పోతే చట్టపరంగా చేయలేదు. కానీ అప్పుడు చాలా మంది పోయినట్ల కనుక అప్పుడే సవరణ ఏం తీసుకొచ్చారు 2005లో. అట్లా కాదు, 2/3 మెజార్టీ, 3 2 పోవాలన్నారు. ఇప్పుడు కూడా 2 పోతున్నారు. మరి ఏం చేయాలి? ఫిరాయింపులు ఆపాలంటే ఒకటే ఒక పరిష్కారం. ఇప్పుడున్న స్పీకర్ కున్న అధికారం తీసేసి దీన్ని ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. ఎలక్షన్ కమిషన్ మంచిగా ఉందా లేదా అనే సమస్య కూడా వస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ అప్పచెప్పిన తర్వాత ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు లీగల్ గా ఏం చేస్తారు, పార్టీ మారిన రుజువు, చిన్న రుజువు దొరికిన, ఇప్పుడు రానం నాగేందర్ క్రిస్టల్ క్లియర్ కదా, అది చేయొచ్చు కదా, అది చేసేవాళ్ళు. రానం నాగేందర్ స్పీకర్ ఓపిక పడుతున్నా కానీ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసేది. రెండోది, పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేసిన పదవి పోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా బాధిత పార్టీ ఏం చేస్తుంది, మా పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు సస్పెండ్ చేస్తున్నామని చేస్తే అప్పుడు పదవి పోయింది అనుకోండి, సాధ్యమవుతుంది. శాశ్వత పరిష్కారం వైపు పోకుండా గొంగట్లో కూర్చొని పార్టీని ఫిరాయించలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని కదా వాళ్ళు చెప్తున్నారు. పిల్లి మొక్కలు అంటున్నాను కదా, పిల్లి మొక్కలు అంటున్నాను. అందుకని కాండువాలు ఏంటి, కాండువాలు తెలుసు కదా, మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాయి ఫోటో. ఇప్పుడు కొన్నిటికి ఆధారాలు ఉంటాయి రోజా గారు. ఉదాహరణకు కూడా మహిపాల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నాకు రాజశేఖర రెడ్డి గారు ఆరాధ్యుడే, కేసీఆర్ గారు ఆరాధ్యుడే, 2 ఫోటోలు పెట్టుకున్నాడు. పిల్లి మొక్కలు పెట్టాం కదా. కృష్ణమోహన్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, గద్వాలరెడ్డి, ఆయన ఏమంటున్నాడు, అసలు పత్రికల తప్పు చేసిన, అందుకే మీ మీద నా మీద అందరి మీద బదనామం చేస్తున్నట్టు ఏమంటున్నాడు, పత్రికల తప్పు వాళ్ళ మీద కేసేస్తా అంటుండు, విలేకరులంటే తప్పు చేస్తున్నట్ట. పోయింది నిజమే. ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అంటే బ్లండర్ గా ఇప్పుడు మేము 50 ఏళ్ళ జర్నలిస్ట్, నేనేమంటున్నానంటే, ఏదైతే గతంలో ప్రింట్ మీడియా ఉన్నప్పుడు అబద్ధాలకి చెల్లింది రోజా గారు, ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఉంటాయి కదా. ఇప్పుడు అంతేందుకు ఇవాళ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఇప్పుడు ఏది పిల్లి మేడకి గంట అని ఇప్పటిదాకా చూసింది, పైపైన పెట్టి గతంలో తీర్పిచ్చింది ఉన్నది కనుక ఇప్పుడు వాళ్ళకు ఒక సాంకేతికంగా వెసులుబాటు ఏంటంటే, సింగిల్ బెంచ్ తీరు మీద డబుల్ బెంచ్ కల్పించుకున్నది. సింగిల్ బెంచ్ ఏమనేది 4 వారాల్లో నిర్ణయం చేయండి అని. ఇప్పుడు పోయిన మార్చిలో 4 వారాలు పోయిన తర్వాత డబుల్ బెంచ్ ఏం చేసింది, మీరు స్పీకర్ అధికారం ఆదేశించే అధికారం లేదని వాళ్ళు దాన్ని స్టే ఇచ్చిండ్రు. దాని మీద కదా బీఆర్ఎస్ అక్కడికి సుప్రీంకోర్టుకు పోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, హైకోర్టు తప్పు చేసింది కదా, ఈ హైకోర్టు తప్పు మీద మేము చేయొద్దని న్యాయ సమీక్ష అంటుంది సుప్రీంకోర్టు. ఒక వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఇది హైకోర్టు తీర్పు, హైకోర్టు ద్వారా మాకు వచ్చింది కనుక మేము తప్పనిసరి దీని మీద చర్య తీసుకుంటామంటున్నారు. నేనున్న 4 వ్యాఖ్యలు బట్టి, ఒకటి, ముఖ్యమంత్రి నైతికంగా రాజీనామా చేయమని కోరను, కానీ ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకుండా ఉండడం కరెక్ట్. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అంటున్నాను. నీకేం కాదయ్యా, నేనున్నా చూసుకుంటా, నేను ఉప ఎన్నికలు రావంటే ఏమన్నట్టు, నువ్వు తాత్సార్యం చేయమని
స్పీకర్ ను ఓ రకంగా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు లెక్క. అండ్ అది అలాగే లోపల బీఆర్ఎస్ నాయకురాలు కవిత బెయిల్ విషయంలో కూడా ఆయన మాట్లాడారు. దానిపైన కూడా చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఇది వస్తుందన్న మళ్ళీ 1 year లోనే మళ్ళీ రెండోసారి మిమ్మల్ని వార్నింగ్ ఇవ్వడం చేయాల్సి వస్తుంది అని కూడా మాట్లాడారు వాళ్ళు. సో ఆయన ఇకపైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి అందుకని ఒకటే మాట, కోర్టుపై ఇప్పుడు వ్యాఖ్యలు. దీన్ని శాశ్వతమైన పరిష్కారం అయిపోతేనేమో దొరుకుతుంది. ఇప్పుడు అందరికి నేను చెప్పాను కదా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయినప్పుడు వాళ్ళు అరిచిండ్రు, అయ్యో పోతుండ్రు మా వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు అరుస్తున్నారు. ఈ అరుపులు ఎందుకు అంటున్నాను, ఎవరు పోయినా క్రమశిక్షణ రాహిత్యంతో ఏ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయిస్తే ఆటోమేటిక్ గా పదవి పోయేదాన్ని రాహుల్ గాంధీ మంచి ఉదాహరణ, లక్షద్వీప్ ఎంపీ ఒక ఉదాహరణ. మొన్నటికి మనం చూశారు కదా, సుప్రీంకోర్టు తీర్పిస్తేనే కదా ఏది రెండేళ్ల కంటే శిక్ష పడంగానే పదవి పోవాలని, అందుకే పోయింది కదా. సరే తర్వాత అప్పీల్ పోయిండు, అది మళ్ళీ వచ్చేసింది, పార్లమెంట్ రద్దు అయిపోయింది, మళ్ళీ కొత్త పార్లమెంట్ వచ్చింది. నేనేమంటున్నాను గారు, ఈ సుప్రీంకోర్టు ఏం చేయాలంటే శాశ్వత పరిష్కారం అయిపోవాలి. ఇప్పుడు స్పీకర్ కి అధికారం ఉందా, ఇచ్చే అధికారం ఉందా, మాకు లేదా, ఈ మీమాంస అవసరం లేదు. విరాయింపులు ఆపాలంటే శాశ్వతమైన పరిష్కారం అన్ని పార్టీలు అంగీకరించే పరిష్కారం చేయాలి. నేను ఒక బీజేపీ పెద్దలు కోరుతున్నాను, రేపు మీ అధికారం ఆ చట్టం తీసుకురండి, ఈ కొత్త చట్టం, దీన్ని చింపేయండి, కొత్త చట్టం తీసుకురండి. ఈ అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి స్పీకర్ కి ఇమ్యూనిటీ ఉంది కనుక ఆయన కుస్తే ఇంకా 10 ఏళ్ళ ఇట్లే ఉంటది కనుక. మహారాష్ట్ర ఉదాహరణ చెప్పింది సుప్రీంకోర్టు, రకరకాల ఉదాహరణ చెప్పి నవ్వుతూ మాట్లాడింది. ఇక ఇట్లా చేస్తే అసలు మొత్తం అంతా అందరు ఎమ్మెల్యేలు తప్పించుకుంటారు కదా అని. కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది మన ముఖ్యమంత్రి వ్యాఖ్య. అట్లాగే నిన్న ఇప్పుడైతే మీకు హక్కు లేదు అని అంటుంది కదా, హక్కు లేదు కాదు ఉన్నది అని చెప్తుంది కనుక సూచాయగా వ్యాఖ్యలు నిజమవుతాయా తీర్పులో రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పలేం. కానీ ఇవన్నిటి దృష్ట్యా తెలంగాణ కేసు స్పెషల్ అంటున్నాను నేను. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక మంచి కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. రైట్ లింగం గారు, ఇప్పుడు ఓ పక్కేమో రాహుల్ గాంధీ మేము రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తున్నారు, కానీ మరి తెలంగాణలో సీన్ చూస్తేనేమో మీరు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేను ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో అంటే ఇది డబుల్ స్టాండర్డ్ అనుకోవాలా కాంగ్రెస్ పార్టీది? కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన వైఖరండి. మా నాయకుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఇవాళ ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ప్రతిపక్షం ఉండాలనుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ తెలంగాణలో జరిగింది ఏంటనే మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఇస్తే, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కూడా వలుకొని ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్ చేస్తాం బెయిల్ చేస్తాం అంటే ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మీరు వంచి ఈ విధంగా మాట్లాడితే, అంటే ప్రజలిచ్చిన నిర్ణయాన్ని వంచి పక్కన పెట్టి నేను కేర్ చేయను బేఖాతరుగా అని చెప్పేసి పక్క పార్టీలోకి జంప్ చేస్తే మీరు వాళ్ళకి స్వాగతం చెప్తారు. ఇది అందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయం అంటారు. నేను అదే చెప్తానండి. ఇవాళ వాళ్ళే చెప్పారు ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని. వాళ్ళు ఇవాళ ఏ పార్టీ ఉన్నారని మీరు ఏదైతే అంటున్నారో ఆ ఎమ్మెల్యేలే చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఇవాళ మనం కాదు కదా చెప్పేది, ఎమ్మెల్యేలే చెప్పారు. ఎమ్మెల్యేలే ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మీరు కూల్ చేస్తాం పేల్ చేస్తామంటే మరి డెఫినెట్ కూడా ఎట్లా రక్షించుకోవాలో ప్రజలకే తెలుసు కదా. ఇవాళ ప్రజల నిర్ణయాలకు అనుగుణంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ నేను ఇంత ముందుకు చెప్పినా, ఇవాళ 10 ఏళ్ల ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని బీజేపీ ఏం చేసిందో మనం చూడలేదా, ఎట్లా కూలగొట్టిందో చూడలేదా. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు, ఏ విధంగా ఇప్పుడు షిండే లేక వచ్చింది మహారాష్ట్రలో ఎవరండి, ఎట్లా ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని కూలగొట్టిరు, డే లైట్ గా కూలగొడుతున్నారు కదా. దీన్ని ఈ విధంగా రావద్దు తెలంగాణని నిన్న ప్రజల నిర్ణయం మేరకు తీసుకున్నామని చెప్తున్నారు. ఇవాళ ఆ ఎమ్మెల్యేలే కూడా మీరు ఏదైతే అన్న ఎమ్మెల్యేలే ఏ పార్టీలో ఉన్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మా పార్టీ ఎక్కడ కూడా ప్రోత్సహించలేదండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, కావాలంటే మీకు ఎవిడెన్స్ పంపిస్తా, ఏమన్నారండి అంటే అవి నిజంగా దేవుడి అంటే వాళ్ళు మిమ్మల్ని సీఎం ని కలవడానికి వస్తే, కాంగ్రెస్ పెద్దల్ని కలవడానికి వస్తే దేవుడి కండవాళ్ళు కప్పి పంపించారు మీరు, అంతేనా? నేను అదే చెప్తానండి. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరైనా ఎమ్మెల్యే గారు చెప్పిరండి, నేను చెప్పలే, రోజా గారు ఎమ్మెల్యే గారే ఎవరైతే మీరు అన్నటువంటి ఎమ్మెల్యేలు గారే చాలా స్పష్టంగా చెప్పారు మేము ఏ పార్టీలు ఉన్నామని. ఇప్పుడు వాళ్ళు చెప్తారు కానీ మనం కాదు కదండి, వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళకు తెలుసు, వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి, అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా ప్రతిపక్ష నాయకుడా నువ్వు అసెంబ్లీకి రా, నీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు, నువ్వు ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం అంటే దాని అర్థమైందండి ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం కదా మేము. మీరు కదా ప్రభుత్వం దానికి ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీది డబుల్ స్టాండర్డ్ ఉంటది. ఎందుకంటే ఎన్నికల ముందు ఒక మాట చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు,
కాన్స్టిట్యున్సీలు తిరిగి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలని కావచ్చు, ఎంపీలను కావచ్చు, రాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పిండు. కానీ ఆయననే మళ్ళా కండువాలు కప్పి అందరిని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కండువాలు కప్పిండు. ఆ కండువాలు కాదంటే మళ్ళా ఏ దేవుని రాళ్లతో కండువాలో చెప్పాలి. కొట్టాలి అన్న సీఎం ఈ రోజు పుష్పాలతో స్వాగతం పలుకుతున్నారంటారు. ఈరోజు మాట్లాడినండి కడియం శ్రీహరి గారితో ముందే ఉమ్మక్కయ్యి ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి, ప్రభుత్వం కూలిపోతుంది స్టేట్మెంట్ ఇప్పించి మళ్ళీ ఆయన జాయిన్ చేసుకున్నారు. మాట్లాడింది కేసీఆర్ గారు మాట్లాడి ప్రభుత్వం పడిపోతుందని. వీళ్ళు మొత్తం కూడా వీళ్ళు యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని ప్రతిష్టపరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిరు, దేశవ్యాప్తంగా చెప్పిండ్రు. ఇట్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలు మారితే తక్షణమే వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వచ్చేసి ఈరోజు ప్రజాపాలన అంటున్నారు. ఏం జరుగుతుందో హెచ్సిఓలో చూస్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, గతంలో కూడా నాలుకే ఖర్చుకున్నారు. కవిత గారు బెయిల్ విషయంలో మాట్లాడినప్పుడు ఇదే జడ్జి గారు, గవాయి గారు ఆ రోజు పోనీలే అని క్షమించినందుకు నిన్న బాధపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజే నోటీసులు ఇచ్చినంటే ఈ రోజు ఈ మాటలు రాకుండా ఈ రోజు ఈ కోర్టుల విషయంలో జరిగింది వేరు, చర్చ వేరు. మీరు చాలా విషయాలు మాట్లాడారు. మీరు కొంత వినడం నేర్చుకోండి, వినండి కొంత. ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. కోర్టులకు లెక్కలేదు. ఆయన గతంలో కూడా బెయిల్ విషయంలో మాట్లాడితే ఏమైంది, మళ్ళీ క్షమాపణ ఎందుకు చెప్పిండు సుప్రీంకోర్టుకి. మళ్ళీ ఈ రోజు కూడా అదే పరిస్థితి వచ్చింది. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి స్పీకర్ గారు అని స్పీకర్ గారికి సంబోధించుకుంటా ఎన్నికలు రావంటాడు. నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కున్నది. స్పీకర్ మీ కంట్రోల్లో పనిచేస్తున్నట్టే కదా. ఈరోజు స్పీకర్ గారిని ఆదేశిస్తున్నట్టు ఇండైరెక్ట్ గా సభలో. నువ్వు ఎక్కడ కూడా ఇవి డిఫెక్షన్ నడవదు, వీళ్ళ ఉప ఎన్నికలు రావు అని చెప్పేసి స్పష్టంగా ఆ స్పీకర్ గారిని ఉద్దేశించే చెప్తున్నాడు. ఎవరు సభలో మాట్లాడినా స్పీకర్ గారికే చెప్తారు. ఆ స్పీకర్ గారికే చెప్తున్నాడు ఉప ఎన్నికలు ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదంటారు కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీకి? ఉంటే ఈ రోజు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి కదా. ఈ రోజు ఏ ఎన్నికలు పెడతలేదు. ఏ ఎన్నికలు పెట్టినా గానీ కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు. అది స్పష్టంగా ఈ రోజు ప్రజలు అందరు కూడా మభ్యపడి వాళ్ళని ఓట్లేసిర్రు. ప్రజాపాలన అన్నారు. ఏం జరుగుతుందండి హెచ్సిఓలో? ఏం జరుగుతున్నది ఈరోజు? మొత్తం అది కూడా సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి వీళ్ళు ఏం మాట్లాడతాడు, హైడ్రా తెచ్చినప్పుడేమో పర్యావరణాన్ని కాపాడడం కోసం మేము హైడ్రా తెచ్చినాం, చెరువులు మన జీవన వైవిధ్యానికి ఉండాలని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల్లో ఈ రోజు హెచ్సియులో భూములను మొత్తం కూడా అడవిలో ఉండేటువంటి జంతువులని, అక్కడ ఉండేటటువంటి చెరువులను డబల్ స్టాండర్డ్ మొత్తం స్టాండర్డ్స్. ఈ రోజు గాంధీ గారు సంబంధించి కిషోర్ మైండ్ వ్యతిరేకంగా లేఖలు రాస్తాడు రాహుల్ గాంధీ గారు. కానీ ఇక్కడ హెచ్సియులో విద్యార్థులందరూ కూడా గోగల్లో పెడుతూ అర్ధనాదాలు అక్కడ ఉన్నటువంటి జాతీయ పక్షులు కావచ్చు, నెమలలు, అదే విధంగా జింకలంతా కూడా అర్ధనాదాలను వినే పరిస్థితి రాహుల్ గాంధీ గారు లేడు. ఎక్కడ ఉంటది? కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా డబల్ స్టాండర్డ్స్ 100% సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటి జడ్జిమెంట్ వస్తుంది. 100% టైం ఫ్రేమ్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే గతంలోనే స్పష్టంగా మణిపూర్ కేసులో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మణిపూర్ కేసులో 100% 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అది మాక్సిమం టైం 3 నెలలు అని చెప్పింది. కాబట్టి ఇంకా కూడా 3 నెలలు అంటే ఆల్రెడీ సంవత్సరం కాలం గడిచిపోయింది. కాబట్టి స్పీకర్ గారు నోటీసులు ఎప్పుడు ఇచ్చిండ్రు? సుప్రీంకోర్టుకి మేము బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత స్పీకర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేలకు నోటీస్ ఇస్తాడు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాట్లాడండి. లింగం గారు ఏం మాట్లాడతారు? లింగం గారు సమర్థిస్తుంటాడు. లింగం గారు అధికారంలో ఒక మాట మాట్లాడతాడు, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడతాడు. నేను ఏమంటున్నా అంటే దయచేసి మిస్ఇంటర్ప్రిట్ చేయకండి. అసెంబ్లీలో జరిగినటువంటిది స్పీకర్ ని ఎక్కడ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నాడండి, గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు జరగండి, ఇప్పుడు బై ఎలక్షన్ ఎట్లా వస్తాయన్నది దాంట్లో తప్పే ఉందండి. ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థని గాని స్పీకర్ ని గాని అవమానించినట్టే దయచేసి
ఇంకొకటి, పర్యావరణ 10 ఏళ్లలో తెలంగాణలో ఎంత విధ్వంసం చేసిరో తెలుసా మీరు? ఇవాళ 10 ఏళ్లలో ఆనాడు ప్రభుత్వ భూములు ఎంత, ఇవాళ ప్రభుత్వ భూములు ఎక్కడ పోయింది? ఎవరి అంతా ఈ ప్రభుత్వ భూములని ఎవరు కబ్జా చేసిరు? దగ్గరికి పోయి మాట్లాడదాం, మీరు కూడా హెచ్యూ దగ్గరికి పోయి మాట్లాడదాం. లింగం గారు గత ప్రభుత్వం ఏం చేసింది, మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ భూములు ఎట్లా కాపాడాలో మాకు తెలుసు. ఇవాళ మీరే మొత్తం అమ్మాలని తెలుసు. ప్రైవేట్ మీరు ఇదే కదా మీరు ఇవాళ 1000 కోట్లు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చేయండి? ఎవరి భూములండి? 2014లో మన వాస్తులు ఎంత? కేసీఆర్ గోపల్పల్లి భూములు ఎట్లా వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు సోదరులు సెటిల్మెంట్లు చేస్తారో మాట్లాడాలి, చర్చించాలి. దాని మీద రోజా గారికి రిక్వెస్ట్ చేద్దాం. ఒక రోజు రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ విధంగా సంపాదించారు, పర్యావరణాన్ని 10 ఏళ్లుగా భ్రష్టు వర్తించరు, పర్యావరణం నాశనం చేసిరు కదా తెలంగాణ. ఈ రోజు ఎస్యూ విద్యార్థులు తిరగబడుతున్నారు. కేసీఆర్ ఏం చేస్తుండో అందరికీ తెలుసు. దయచేసి మాట్లాడదాం, ఎస్సీ గురించి మాట్లాడదాం, చర్చ పెడతాం. ఎస్సీల ఎవరేం చేసిరు, మీరేం చేసిరు, మేమేం చేసినాం. ఓకే, లింగం గారు, సుబ్రత్ గారు, ఏ ప్రభుత్వం హయాంలో ఎంతెంత భూములు చెట్లేసిరు అందరికీ తెలుసు. ఈ భూముల విషయం ప్రజలకి ఖచ్చితంగా సుబ్రత్ గారు బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది భూముల విషయంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి అవగాహన అయితే ఉంది. రైట్, ఓకే. అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై మీ అంచనా ఏంటి? ఏం జరగబోతుందంటారు? ఇన్ కేసు సుప్రీంకోర్టులో కనుక అనర్హత ప్రకటిస్తే కాంగ్రెస్ వీళ్ళని ఏ రకంగా రక్షిస్తుందంటారు? రైట్, ఓకే. రామ్మోహన్ గారు, మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే యాక్చువల్ గా డైరెక్ట్ గా అనర్హత అయితే వేటు వేయరు సుప్రీంకోర్టు. ఎందుకు వేయదంటే ఆ స్పీకర్ కు ఇంకో అవకాశం ఇస్తున్నా. ఎందుకంటే 5 బెంచ్ చెప్పిన తీర్పు ఉన్నది కనుక వాళ్ళు 3 నెలలు సూచన, తీర్పు కాదు అది. మణిపూర్ అసలు మీరు సూచన 3 నెలలు చేస్తే బాగుంటారు. ఎందుకంటే మర్యాద కాపాడింది. నేను చెప్పాను కదా, కొడుకు మర్యాద తండ్రి కాపాడిండు, అది మర్యాద కాపాడుకుంటే మంచిదే. కాపాడుకుంటలేరు స్పీకరు. కనుక ఏమేస్తారు, ఈ కేసులో మాత్రం స్పీకర్ కు మరొక అవకాశం ఇస్తారు. ఇప్పటికైనా సరే వాళ్ళ 4 వారాలు 8 వారాలు నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయం మీదే అంటారు. తీసుకోలేదనుకోండి మొండికేసి ఖచ్చితంగా అప్పుడు ఈ మొత్తం నిర్ణయం తీసుకొని స్పీకర్ నిర్ణయం మీద సుప్రీంకోర్టు తీసుకుంటుంది అనుకుంటున్నాను. నేను ఇప్పటికి కూడా ఈ సుప్రీంకోర్టు తన పరిధిని దాటదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి దాటితే రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఇది రావద్దని చెప్పి అంటున్నాను. దీనికి శాశ్వత పరిష్కారం కూడా సుప్రీంకోర్టే చెప్పాలి. ఇప్పుడు కేవలం ఇది మధ్యంతరం, ఉపతల అంశాలే మాట్లాడుకుంటున్నాం. మధ్యంతరం కాకుండా పూర్తి శాశ్వత పరిష్కారం, ఫిరాయింపుల శాశ్వత పరిష్కారం ఏమి ఉండాలి అనేది గతంలో చాలా కేసులు ఉన్నాయి. ఎందుకు ఎలక్షన్ కమిషన్ నియామకం ఎట్లా ఉండాలో కూడా సూచించింది కదా గవర్నమెంట్ కు. సిబిఐ డైరెక్టర్ ఎట్లా చేస్తారో సుప్రీంకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేర్చమని ఇట్లా చెప్పిండ్రు. చేర్చమని చెప్తే చేయలేదు. అది కూడా గతంలో ఈ నేర చరిత్రలు వీటి మీద కూడా మేము తీర్పిస్తే మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, దాన్ని మేము తగలబెట్టాము. వాళ్ళ ఆర్డినెన్స్ తీసుకొస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొస్తే మన దాని నేర చరిత్రల విషయంలో మేము దాన్ని తగలబెట్టినాం. ఏది రాష్ట్రపతి ఇచ్చిన ఆట, దాన్ని కూడా నిన్న గుట్టకిచ్చింది సుప్రీంకోర్టు. నిన్న కూడా మా ఆట అనేది మేము ఇచ్చినాక కానీ చట్టాలు చేసింది అది. అందుకని శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తాను అనుకుంటున్నాను. ఒకటేమో స్పీకర్ కు మరొకసారి టైం ఇస్తుంది. అట్లా కేంద్ర ప్రభుత్వానికి దీని మీద పూర్తి అధ్యయనం చేయండి, ఏది పరిష్కారం చెప్పండి అని చెప్పి వీలైతే సుప్రీంకోర్టే పరిష్కారం చెప్పొచ్చు అనుకుంటాను. ఎందుకంటే ఈ డబుల్ బెంచే కనుక ఇంకా 5 బెంచ్ ఉంటది, ఫుల్ బెంచ్ ఉంటది. లేకపోతే ఈ న్యాయ సమీక్షకు ఫుల్ బెంచ్ కూడా అప్పచెప్పే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 5 బెంచ్ ఇచ్చిన తీర్పు కూడా అమలు కావడం లేదు కనుక ఒకవేళ ఈ మొత్తం స్పీకర్ అధికారంలో జోక్యం చేసుకోవచ్చా లేదా, 142 ఆర్టికల్ వాడన్నా వాడొద్దా అని, అంటే చివరాస్త్రం కదా, చివరాస్త్రాన్ని ఇప్పుడే ఉపయోగించుకుంటే లాభం లేదు కనుక దీని మీద ఫుల్ బెంచ్ కే దీన్ని రెఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మంచి తీర్పు వస్తుంది, చెడ్డదైతే రాదు. ఇప్పటికైనా సరే రామ్మోహన్ గారు, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా ఉప ఎన్నికలు వస్తే గనక అది ఏ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ప్రజలు కర్రగాల్చి వాత పెడతారు కేసీఆర్ భాషలో చెప్పాలంటే. ఇప్పుడు మొన్న చూశాం కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది చేరితే రోజా గారు 2 తప్ప 10 మంది ఓడిపోయారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో పోయిన వాళ్ళు అందరు 12 మంది పోటీ చేస్తే
12 ఇద్దరే గెలిచిండు, 10 మంది ఓడిపోయింది కదా. ప్రజలు చూస్తుంటారు, కాలంబు రాగానే కాటేసి తీర్థమని కాళోజీ నారాయణరావు గారు ఎన్నడో రాసిండు. కనుక ఈ ప్రజలు కూడా ఏం చేస్తారంటే, ప్రజలకు వచ్చే అవకాశం ఏంటిది, ఎన్నికలే కదా. ఎన్నికలప్పుడు మంచి ఏంటో చెడ్డ ఏంటో, నల్ల ఏంటో తెల్లదు, బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు ఆలోచన చేస్తారు. ప్రజల తీర్పు అతి పెద్దది, ఆ చారిత్రాత్మక తీర్పు ఇచ్చేది ప్రజలే అంటున్నాను. ఇంకో మాట, ఇప్పుడు సమర్థించుకునే విషయంలో ఫిరాయింపుదారులను మేము చేర్చుకున్నాం, గతంలో కేసీఆర్ చేర్చుకోలేదా అంటే అది తప్పి ఇది తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు కదా. అట్లాగే మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, బెదిరిస్తే చేర్చుకున్నా అంటే ప్రభుత్వం పడిపోద్ది అంటే, మరి అదే వాదన కరెక్ట్ అయితే కేసీఆర్ గారు కూడా 63 మంది, ఇప్పుడు 65 ఉన్నారు కాంగ్రెస్, అప్పుడు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చేసుకోవడం కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే కదా. అది తప్పే ఇది తప్పే అంటున్నారు. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కేసీఆర్ చేసుకోవడం తప్పే, తర్వాత 88 మంది ఉన్నప్పుడు చేసుకోవడం తప్పే, ఇప్పుడు కూడా వీళ్ళు చేసుకోవడం తప్పే అంటున్నాడు. ఇది అందరు ప్రజలు గమనిస్తున్నారు, సో ఎవరు తప్పు ఎవరు. ఇన్ ఫ్యూచర్ కూడా ఎండ్ కార్డ్ పడాలి అని అంటే మీరు సజెస్ట్ చేసినట్టుగా ఈ ఫిరాయింపులకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం రావాలి. స్పీకర్ కు నిర్ణయాధికారం ఏదైతే ఉందో దాని నుంచి కంప్లీట్ గా తప్పించి ఒక చట్టం చేస్తే అప్పుడు కానీ ఇటువంటి వాటికి సరైనటువంటి పరిష్కారం లభిస్తుంది. పేపర్ వర్క్ చేసినాం, పార్లమెంట్ సాక్షిగా మేము ఇచ్చినామమ్మా. తప్పనిసరి జరగాలని కోరుకుంటాం. సుప్రీంకోర్టు కూడా ఇటువంటి నిర్ణయం ప్రజాభిప్రాయం ఉన్నది కదా, విన్ విన్ సొల్యూషన్ ఉంది కదా, దాని వైపు తీర్పిస్తే మన సుప్రీంకోర్టు కూడా గౌరవం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, శుభ్రత్ పటేల్ గారు, లింగం యాదవ్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్